సాటి మనిషిని మనిషిగా చూడాలి, మనిషికి మనిషే సహాయం చేయాలి అని నమ్మే మంచి మనసున్న రారాజు మన రాచమళ్ళ మురళీధర్ గారు. లైఫ్ లో సక్సెస్ అంటే మనీ సంపాదించడం కాదు, మనుషులని సంపాదించడం అని తన పిల్లలకి, తన చుట్టుపక్కల వాళ్ళకి ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి గురించి, ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చారకొండ విలేజ్ లో రాచమళ్ళ లక్ష్మీనారాయణ, లక్ష్మీ నరసమ్మ దంపతులకు 1965 జనవరి 5వ తేదీన జన్మించిన 5వ సంతానమే మన రాచమళ్ళ మురళీధర్ గారు. అందరికంటే చిన్నవాడు కాబట్టి అందరి తల్లో నాలుకలా ఉండేవాడు. ముక్కుసూటి మనిషి. అనుకున్న పనిని అయ్యేంత వరకు పనిని, పంతాన్ని రెండిటినీ విడిచిపెట్టని మొండిఘటం ఈ మనిషి. మనం చాలాసార్లు అనుకుంటాం అనుకున్న పని అయ్యేంత వరకు నిద్రపోకూడదని, కానీ అది మనలో చాలా మందికి కుదరదు. కానీ ఈ మురళీధర్ గారికి అది సాధ్యం. చిన్న వయసు నుంచి అతను బంధాలకి, బాంధవ్యాలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే తన తోడబుట్టిన వాళ్లైన నరసింహ, ఆయన సతీమణి భారతమ్మ గారు, చంద్రశేఖర్ గారు, ఆయన సతీమణి నిర్మలా గారు, సత్యనారాయణ గారు, ఆయన సతీమణి ప్రభావతి గారు, వెంకటరమణ గారు, ఆయన సతీమణి పద్మ గారు. అన్నావదనులంటే మురళీధర్ గారికి ఎంతో ఇష్టం. అంతేకాదండోయ్, మురళీధర్ గారికి గారాల చెల్లి కూడా ఉంది. పేరు ధనలక్ష్మి. ఆమె భర్త కామిశెట్టి గజ్జలయ్య గారంటే మురళీధర్ గారికి ఎంతో అభిమానం. ఆయనకి కూడా అంతే. చెల్లెలు అంటే అమితమైన ప్రేమ, అన్నలు అంటే అపారమైన గౌరవం మన మురళీధర్ గారికి. చిన్న వయసు నుంచే స్కూల్, కాలేజీలో తన ప్రతిభను చాటుకొని ఎన్నో సత్కారాలను, సన్మానాలను అందుకున్నారు. చాలా కష్టపడి, ఇష్టపడి 1983లో టీచర్గా గవర్నమెంట్ జాబ్ కొట్టారు. గవర్నమెంట్ జాబ్ కొట్టడం అంటే ఎంత కష్టమో మనందరికీ తెలుసు. కానీ ఆయన చేసి చూపించాడు. జీవితంలో ప్రధాన ఘట్టం అదేనండి. పెళ్లి గురించి చెప్పబోతున్నాను. 1990లో పెద్దల సమక్షంలో మిడిదిద్ది నరసింహ బాలకృష్ణమ్మ గారికి జన్మించిన మంజుల గారితో వివాహం జరిగింది. మురళీధర్ గారు మంజుల గారిని ఏరికోరి చేసుకున్నారు. తన సోల్మేట్ మంజుల గారే అని చూసిన మొదటి క్షణమే ఫిక్స్ అయిపోయారు. అత్తామామలు కూడా సహృదయులు, మంచివాళ్లు కావడంతో మురళీధర్ కుటుంబం కూడా చాలా సంతోషించింది. మురళీధర్ గారికి తన భార్య మంజుల గారంటే ఎంతో ప్రేమ మరియు గౌరవం. సహజంగా భార్యకి ప్రేమతో పాటు గౌరవం కూడా కావాలి. ఎందుకంటే మనం భార్యను గౌరవించినప్పుడే సమాజం కూడా గౌరవిస్తుంది. ఈ విషయంలో మురళీధర్ గారు ముందు వరుసలో ఉంటాడు. ఆయనకి తన భార్య అంటే ఎంత ఇష్టమంటే మగవారు ఎప్పుడూ ఆడవారితో షాపింగ్ వెళ్ళడానికి సాహసించరు. కానీ మురళీధర్ గారు కాటుకు నుంచి జడరెబ్బన్ వరకు, చూడిదార్ నుంచి సారీ వరకు అన్నీ ఆయనే సెలెక్ట్ చేసేవాడు. ఎందుకంటే ముందు చెప్పినట్లు తన భార్య అంటే తనకి అంత ఇష్టం కాబట్టి. మురళీధర్ గారి భావమరుదులు మిడిదిద్ది శ్యామసుందర్ గారు, అలాగే మిడిదిద్ది రాజేష్ గారు తనకి కొండంత అండ. 1991 మొదటి కుమార్తె శ్రీజ జన్మించింది. రెండో కుమార్తె 1993లో జన్మించింది. పేరు సుప్రజ. ఇద్దరూ తండ్రికి తగ్గ పిల్లలే. కొడుకులు లేని లోటు తీర్చారు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూనే తమ కెరియర్స్ ని కూడా చక్కగా గాడిలో పెట్టుకున్నారు. మురళీధర్ గారికి వీళ్ళంటే పంచప్రాణాలు. వాళ్ళ సంతోషం కోసం ఎంత వరకైనా వెళ్తారు. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటా అని వాళ్ళు కోరిన వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేశారు. పెద్దమ్మాయి రాచమళ్ళ శ్రీజాని మన్నీడి వెంకట నాగేంద్ర సతీమణి రాణిగార్లకి జన్మించిన మనోజ్ గారికి ఇచ్చి వివాహం జరిపించారు. రెండో కుమార్తె సుప్రజాని గుండ్ల వేణుగోపాల్ సతీమణి మహాదేవి గారికి జన్మించిన రోహిత్ గారికి ఇచ్చి వివాహం జరిపించారు. వియ్యంకులు కూడా చాలా మంచివారు, కలుపుగోలుతనం కలవారు. పిల్లలిద్దరిని మంచి బాధ్యత మరియు కష్టపడి ఎదిగే తత్వం కలిగిన అల్లుళ్ళకి ఇచ్చి వివాహం జరిపించారు. ఇంటికి వచ్చిన ఇద్దరు అల్లుళ్ళు కొడుకుల్లాగా మురళీధర్ గారిని, మంజుల గారిని చూసుకునేవారు. కడుపును పట్టకపోయినా కొడుకుల కంటే ఎక్కువ అని మురళీధర్ గారు వాళ్ళ అల్లుల గురించి గొప్పగా చెప్పుకుంటారు. పెద్దమ్మాయి శ్రీజకి శ్రీహిత మరియు క్షేత్ర జన్మించారు. చిన్నమ్మాయి సుప్రజకి శార్వి, ఈశ్వర్ శౌర్య జన్మించారు. మనవరాళ్లు, మనవడు అంటే మురళీధర్ గారికి అమితమైన ప్రేమ. వాళ్ళు దగ్గరగా ఉంటే బొగ్గ మీద చిరునవ్వు చెరగదు మన మురళీధర్ గారికి. మురళీధర్ గారు కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ఆయనది ఉమ్మడి కుటుంబం. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుందని ఆయన చాలా బలంగా నమ్ముతారు. తన పిల్లలకి ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, ఎట్టి పరిస్థితిలో ఎలాంటి సందర్భంలో అయినా మీ రిలేషన్ని మీరు పాడు చేసుకోవద్దు. మీ కుటుంబాన్ని కంటికి రెప్పలా మీరే కాపాడుకోవాలి. అలాగే మీ కెరీర్ విషయంలోనూ అస్సలు రాజీ పడొద్దు. మీ కాళ్ల మీద మీరు నిలబడాలి, స్వయం కృషితో ఎదగాలి అని చెప్పేవారు. టీచర్గా ఉండి ఆయన తన స్టూడెంట్స్కి ఎంతో నేర్పించారు. సమాజం పట్ల ఎలా ఉండాలి, పెద్దలని మనం ఎలా గౌరవించాలి,
లైఫ్లో మనం ఏ మోడర్న్ టెక్నాలజీని ఎలా అధిగమించాలి అనే ఎన్నో విషయాలని సబ్జెక్ట్స్లో లేకపోయినా పిల్లలకి వివరించేవారు. అందుకే కాబోలు మేము ఎలాంటి గొప్ప స్థాయిలో ఉండటానికి మా గురువు గారే అని నేటికి ఆయన స్టూడెంట్స్ చెప్పుకుంటూ ఉంటారు. టీచర్గా ఉండి ఆయన సాధించింది అంతా ఇంత కాదు. ఎంతో మంది స్టూడెంట్స్ ని తీర్చిదిద్దారు. ఆయన కెరియర్ లోనూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. చెట్లున్న పండ్లకే రాళ్ల వర్షం అనుకొని తను పడ్డ అవమానాలనే ఆభరణాలుగా చేసుకున్నారు. అంతటి విశాల హృదయం కలవాడు కాబట్టే లైఫ్ లో ఎలాంటి మార్పుని అయినా ఆనందంగా ఆహ్వానించి బాధని తానొక్కడే భరిస్తూ సంతోషాన్ని మాత్రం నలుగురికి పంచుతూ తాను ఎదుగుతూ తనతో పాటు ఉన్న నలుగురి ఎదుగుదలకు తోడ్పడుతూ 60 ఏళ్ల పాటు జీవిత చక్రాన్ని లాగిన ఆ మహానుభావుడి షష్ఠపూర్తి ఆయన సతీ సమేతంగా జరుపుకుంటున్న ఈ షష్ఠపూర్తికి విచ్చేసిన బంధుమిత్రులందరికీ ఇవే మా స్వాగత సుమాంజలి. ఇట్లు ఆయన స్టూడెంట్ టి రమేష్.